శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులారా, మనకంటే గొప్పవారు ఘనులు ఎందరో మరణించి మట్టికి మన్నైపోయారు. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే అది మన భక్తి, నీతి, ప్రార్థన, విశ్వాసం కాదని ఒప్పుకుంటూ ఉన్నాను. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనమందరం కూడా ఒప్పుకోవాలి. ప్రియులారా, దేవా మేము సజీవులమై ఉన్నామంటే అది మా భక్తి, నీతి కాదయ్యా, నీకు రూపేనని హృదయపూర్వకంగా మనం ఒప్పుకునే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ శుభదినాన దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించునుగాక. దేవుని సన్నిధిలో మనము దీనులమై, విధేయులమై, ఇష్టులమై, యోగ్యులమై దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొర్రపెట్టుట వలన మనం దీనులమైపోతున్నాం. అందుకే భక్తుడు అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా. దీనులు మొరపెట్టగానే దేవుడు ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. దీనులు మొరపెట్టగానే ప్రార్థనకు జవాబిస్తూ ఉన్నాడు. దీనులు మొరపెట్టగానే ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. దీనులు మొరపెట్టగానే ప్రార్థన చేయగానే అద్భుత కార్యం జరిగిపోతూ ఉన్నది. దీనులు మొరపెట్టగానే ప్రార్థనలో సూచక క్రియలు జరిగిపోతూ ఉన్నాయి. దీనులు మొరపెట్టగానే ప్రార్థనలో దైవ దర్శనం కలుగుతూ ఉన్నది. దీనులు కన్నీటితో విలపించటం వలన దేవుడే కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనమందరము దీనులమై దేవుని ఎదుట ప్రార్థించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే భక్తులు దేవుని సన్నిధిలో ఈ మాట పలుకుతూ ఉన్నారు. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ప్రాణము తల్లడిల్లేంత పరిస్థితులు భక్తులకు వస్తూ ఉన్నాయి. ప్రియులారా, రోగముల నుండి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, శత్రువులను బట్టి, కరువును బట్టి, కష్టమును బట్టి వారు తల్లడిల్లిపోతూ ఉన్నారట. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, ప్రాణము తల్లడిల్లినటువంటి వారికి దేవుడు ఒక చక్కటి పేరు పెడుతూ ఉన్నాడు. ఏంటి అనంటే, విరిగి నలిగినటువంటి హృదయం కలిగిన వారిని దేవుడు సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నాడు. విరిగి నలిగినటువంటి మనస్సే దేవునికి ఇష్టమై ఉన్నది. ప్రియులారా, దేవునికి మనం ఇచ్చేటువంటి అర్పణల కంటే కూడా విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తే, ఈ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణం తల్లడిల్లిపోయిందయ్యా, ఈ బాధలకు, ఈ వేదనలకు, ఈ కష్టానికి, ఈ దుఃఖానికి, ఈ అవమానాలను తట్టుకోలేకపోతూ ఉన్నాను. అయితే నా ప్రార్థనని వాళ్ళకిస్తే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి వెళ్ళిపోతాను. నేనెవరికి అందనంత నా తోటి వారి కంటే ఎత్తైనటువంటి హెచ్చైన స్థాయికి నేను వెళ్ళిపోతాను. నీవు నన్ను కనపరిస్తే, నీవు నన్ను ఆశీర్వదిస్తే, నువ్వు తల ఎత్తుకునేటట్టుగా నన్ను ఆశీర్వదిస్తే నా పరిస్థితులన్నీ తారుమారైపోయి నేను దీవించబడతానయ్యా అని భక్తుడు దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో మనం దీనులమై మొరపెట్టే వారముగా, దేవుని యొక్క దయను పొందే వారముగా, దేవుని యొక్క కరుణాకటాక్షం మన మీదికి దిగువచ్చినట్లుగా మన మొర్ర ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, అప్పుడే మన శ్రమలన్నిటిలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మన సొంత చిత్తాన్ని పక్కన పెట్టేస్తాం. నా ఆలోచన వద్దయ్యా, నా తలంపు వద్దయ్యా, నా ఉద్దేశం మంచిది కాదయ్యా అని హృదయపూర్వకంగా మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటాం. అట్టి వారి ప్రార్థన, దీనులై దేవుని సన్నిధిలో మొరపెట్టేవారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తారని సెలవిస్తున్నాను. ఈ శుభదినాన దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా దీనులై దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉందరుగాక. మీ శ్రమలన్నిటిలో దేవుడు మీకు జవాబిచ్చి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. మీ కన్నీరు తొడవబడునుగాక. మీ కష్టం అంతా తొలగిపోవునుగాక. మీరు ఓర్చుకుంటున్న విధానాన్ని, తగ్గించుకుంటున్న విధానాన్ని, విధేయులై జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా మీ అందరికీ అనుగ్రహించి ఆయన కృపలో మిమ్మను ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాలను
దేవుని కృపకు అప్పగిద్దాం. దేవుని నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదములు సమృద్ధిగా పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో తండ్రి దీనులు మొరపెట్టగా తండ్రి మీరు ఆలకించే దేవుడు, అద్భుతములు జరిగించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు మీరే దేవా. మీకు స్తోత్రాలు. శ్రమలన్నిటిలో నుండి తప్పించే దేవుడు, రక్షించే దేవుడు మీరేనని మాట్లాడినందుకు స్తుతిస్తున్నాను. ఈ మాటలు మీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేర్చబడినగాక. మీ బిడ్డల మొరలు మీరు ఆలకించుదురుగాక. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని మీరు తప్పించి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మీ బిడ్డలు ఎక్కించబడదురుగాక. మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. వ్యాధి బాధలు కొట్టి వేయబడినగాక. మీ శాంతి మీ సమాధానం మీ బిడ్డల్ని ఏలునుగాక. ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం మీ బిడ్డలు సమృద్ధిగా అనుభవించుదురుగాక. మీ చిత్తమునకు తల వంచుదురుగాక. మీ ఆశీర్వాదం మీ బిడ్డలు అనుభవించుదురుగాక. మీకు స్తోత్రాలు. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఈ దినం ఎంతోమంది బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకుంటున్నారు. వారందరికీ దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం ప్రసాదిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని మీ కృపగల హస్తములకు మనందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.